శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు తల్లికి వందనంకి సంబంధించి ఎల్ ట్యాక్స్ అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇది ఎంతవరకు నిజమని మీరు భావిస్తున్నారు? దీంతోపాటు 15,000 రూపాయలది 13,000 రూపాయలు ఇవ్వడం తల్లికి వందనం, దీని గురించి మీ కామెంట్ ఏంటి? రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు నేను మాట్లాడలేను, మనం మాట్లాడలేను. బికాస్ ప్రజలుకి ఒక మంచి సందేశమో లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకి ఏదన్నా ఒక మనకు తెలిసిన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవాలని మనం ఒక ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్లో భాగంగా మన ప్రతిపక్షాలని పాలక పక్షాలని రెండింటిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవం ఏంటో మాట్లాడుకుంటే చాలు. ఈ 15,000 దగ్గర 13,000 రూపాయలు ఇవ్వడం, దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తానని 15,000 ఇస్తానని మొదటి సంవత్సరం 14,000 ఇచ్చారు, తర్వాత 2,000 తగ్గించారు. ఆ తగ్గించినప్పుడు నారా లోకేష్ గారు ఏమన్నారో మీరు చూసుంటారు, వీడియో చూశారు కదా. 15,000 ఇస్తానన్న సైకో జగన్ 13,000 14,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయల టాయిలెట్లు మెయింటెనెన్స్ చేసినాడు ఈ సైకో జగన్ అని అన్నారు. ఇవన్నీ కూడా ఆయన అకౌంట్లోకి వెళ్తాయి అని అన్నారు. మరి నారా లోకేష్ ఒక ఎమ్మెల్సీగా, ఒక మాజీ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి గారికి కొడుకుగా, ఇంకో ముఖ్యమంత్రికి మనవడుగా అంత బాధ్యతాయుతమైన కామెంట్లు చేసినప్పుడు ఇప్పుడు ఆయన 15,000 ఇస్తారని 13,000 ఇచ్చి మిగతా 2,000 రూపాయలు తీసేయటాన్ని ఏ విధంగా చూడాలంటున్నాను. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు తగ్గిస్తే సైకో అయితే మనం 2,000 తగ్గించిన వాళ్ళు మనల్ని ఏ పేరుతో పిలవాలంటున్నాను. కానీ మీరు మీ నాన్నగారు కూటమి ప్రభుత్వానికి హామీలు ఇచ్చేటప్పుడు ఈ కండిషన్స్ ఉంటాయి, ఈ కండిషన్స్ మొత్తం అప్లై అవుతాయి, వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పారా? చెప్పలేదు కదా. యూ పీపుల్ నెవర్ మేడ్ ఏ సచ్ ప్రామిసెస్ టు ది పబ్లిక్. సో అన్కండిషనల్ గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందని మీరు చెప్పారు. 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తామని మీరు చెప్పారు. ఈ రోజు 15,000 రూపాయలు ఇస్తామని 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్స్ కి, ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తానికి డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిందని చెప్పినారు. మరి 20,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అలోకేట్ చేసిన బడ్జెట్ నిధులు ఏమైపోతాయి? బడ్జెట్ నిధులు ఎట్టెళ్తున్నాయి? ఇప్పుడు మరి తల్లికి వందనం కింద 9,800 9,700 కోట్లు మీరు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులు జరిగింది. అందులో నుంచి 2,000 రూపాయలు తీసేశారు. 2,000 రూపాయలు తీసేసి ఏం రాశారు? ఓవరాల్ గా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ కి వీటిని వాడతామన్నారు. మరి 23,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి బడ్జెట్ నిధులు ఎటు వెళ్తాయి అంటున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాథమిక విద్యకి, మాధ్యమిక విద్యకి, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఖచ్చితంగా ఇవి ఉన్నాయి కదా. మరి ఎక్కడికి వెళ్తే ఇవన్నీ గతంలో లేనట్టు ఇప్పుడు ప్రతి బిడ్డకి, ఇంట్లో ప్రతి బిడ్డకి వస్తుంది కదా ఇప్పుడు తల్లికి వందనం. సార్, ప్రతి బిడ్డకు వస్తుందా? తల్లికి మాత్రమే వస్తుందా? లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళకే వేస్తారా? లేకపోతే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళ డబ్బులు కూడా ఎప్పుడో చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా 40 సంవత్సరాల క్రితం చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడే ఇస్తారా? నాకు తెలియదు. యూ మేడ్ ప్రామిస్. అదేం రూల్ ఏం కాదు, చట్టం ఏం కాదు ఇవ్వాలి అని. మీరు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎలక్షన్ మేనిఫెస్టో యూ మేడ్ ప్రామిస్ టు ది పబ్లిక్ బిలీవ్డ్ యూ. అలా అనుకుంటే భారతదేశ చరిత్రలో ఇలాంటి సంక్షేమ పథకం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు ప్రవేశపెట్టాల. It is the first ever in the history of the India. This is the first occasion that Andhra Pradesh has introduced the scheme. ఏది చదివించే తల్లిదండ్రులకి, చదివించే బిడ్డలకి వాళ్ళని పిల్లల్ని ఒక మెటీరియల్ వస్తువుగా చూడకుండా ఆ పిల్లల తల్లులకి డబ్బులు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక స్కీమ్. ఇంతకుముందు పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు, మా అమ్మాయిని ఆసాం గారి దగ్గరికి పంపిస్తే 5,000 వస్తాయి, ఫలానా వాళ్ళ దగ్గరికి పంపిస్తే పని చేసుకుంటే నెలకు ఒక 3,000 వస్తాయి, మా అబ్బాయిని కూలికి పంపిస్తే 4,000 వస్తాయి, స్కూల్కి ఎందుకు పంపించాలని తల్లులు రెసిస్ట్ చేసేవాళ్ళు. అలా కాదమ్మా, మీ పిల్లలకి యూనిఫామ్తో పాటు, బుక్స్తో పాటు, భోజనంతో పాటు, మంచి ఎడ్యుకేషన్తో పాటు మీ పిల్లలు చదివించినందుకు ఆ డబ్బులు కూడా మేమే ఇస్తామని ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కంట్రీ జగన్మోహన్ రెడ్డి ఇంట్రొడ్యూస్డ్ స్కీమ్. ఆ స్కీమ్ మంచిది అని ఆ రోజు మేము అందరూ అప్రిషియేట్ చేసాం. మరి ఇప్పుడు దాన్ని ఇట్ వాస్ ఏ లిటిల్ ఎక్స్టెండెడ్ అండ్ ది బెనిఫిట్ వాస్ ఎక్స్టెండెడ్ టు ది అనదర్ చైల్డ్ ఆల్సో. వాట్ ఈస్ రాంగ్? అది ప్రజలు అప్రిషియేట్ చేశారు. ఇవ్వాలి అని రూలు లేదు, ఇస్తున్నందుకు సంతోషమే కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి, ఇంకొక బిడ్డకి ఇస్తాము అన్నాం కాబట్టి 13,000 ఇస్తాము, 2,000 తీసేస్తామంటే కరెక్ట్ కాదు అంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ యాజ్ అ ఎలక్షన్ ప్రామిస్, ఆ రోజే కనుక మేము ఇన్ని కండిషన్స్ పెడతాము, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇస్తాము, 13,000 ఇస్తాము, 2,000 రూపాయలు కట్ చేస్తామని మీరు చెప్పి ఉండాల్సింది అంటున్నాను. చెప్పలేదు కాబట్టి మేము విమర్శ చేస్తాం ఖచ్చితంగా. సో
ఈ 2000 రూపాయలు ఎల్ ట్యాక్స్ కింద వెళ్తుంది, నారా లోకేష్ చేతిలోకి వెళ్తుంది అనడానికి బేస్లెస్ ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ ఎండోర్స్ చేయడానికి నేనైతే సిద్ధంగా లేను. ఒకవేళ రాజకీయ పార్టీ పరంగా వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడొచ్చు. సో వితౌట్ ఎలిగేషన్, వితౌట్ ప్రూఫ్ వి కాంట్ త్రో త్రో వర్డ్ ఒక మంత్రి మీద, ఒక ముఖ్యమంత్రి మీద త్రో చేయలేం కదా. దేర్ షుడ్ బి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆర్ అట్లీస్ట్ ప్రైమరీ ఫేస్ ఎవిడెన్స్ టు షో. సో ఈ 2000 రూపాయలు ప్రాథమికంగా అన్ని కలెక్టర్ల ఆఫీస్కి వెళ్తాయి అనేది ప్రభుత్వ వాదన. వెళ్తున్నాయా లేదా, రేపొద్దున రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ డబ్బులు ఎట్లా వెళ్ళి ఎవరెవరికి వెళ్ళి తెచ్చుకుంటాం, ఖచ్చితంగా తెస్తాం, అందులో డౌట్ ఏముంది. ప్రజల ముందు వాస్తవాలు ఈ రోజు కాదు రేపేంటి తెలియాల్సింది కదా పవన్ గారు. ఎక్కడికి వెళ్తారు? ఎవ్రీథింగ్ మస్ట్ బి అన్ అకౌంట్ కదా. సో ప్రాథమికంగా 13,000 ఇవ్వటం అనేది ఖచ్చితంగా ప్రజలను మోసం చేయటమే. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, నాకు తెలిసి 30 లక్షల మంది తల్లుల్ని ఎలిమినేట్ చేశారు దీంట్లో నుంచి. ఎలిమినేట్ చేశారు. ఓకే. ఎలిమినేట్ చేశారు 30 లక్షల మంది తల్లుల్ని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇది 30 లక్షల మంది పిల్లలకి పర్పస్ఫుల్ గా వాళ్ళు ఇవ్వలేదు అమౌంట్. ఇది ఖచ్చితంగా నేను ఆధారాలతో స్టాటిస్టిక్, ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో అసలు ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళ పిల్లలు ఎంతమంది చదువుతున్నారని ఒక లిస్ట్ మొత్తం తెప్పించుకున్నప్పుడు ఆ, ఈ లాస్ట్ ఇయర్ చదివినటువంటి 83 లక్షల మంది పిల్లలు ఎలిజిబుల్ పిల్లలు ఉన్నారు లాస్ట్ ఇయర్. హ్మ్. సో దీనికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కూడా యాడ్ చేస్తే సుమారుగా గవర్నమెంట్ ఇచ్చేదానికి ఇప్పుడు దీనికి ఇంచుమించుగా రమారమి 28,37,000 మంది పిల్లల్ని ఎలిమినేట్ చేసినట్టుగా ప్రాథమికంగా మాకైతే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 30 లక్షల మంది తల్లిదండ్రులకు అన్యాయం, 30 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేసినట్టే. ఖచ్చితంగా 13,000 రూపాయలు ఇవ్వటం ఎంత తప్పు, ఈ 30 లక్షల మంది పిల్లలకి అన్యాయం చేయటం కూడా తప్పే. దీన్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలి అనేది మా వాదన. అంటే టీడీపీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు, ఎక్కువ మందికి ఇది రీచ్ అయింది అనేది ఒకటి, ప్లస్ ఫండ్స్ కూడా గతం కన్నా ఈసారి ఎక్కువగా ఫండ్స్ రిలీజ్ చేశామనేది కదా టీడీపీ చెప్తుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఫండ్స్ ఎక్కువ పెరుగుతాయి, ఎందుకంటే ఇంకో పిల్లల్ని బెనిఫిషియరీగా చేశారు కాబట్టి. సో ఫండ్స్ ఎక్కువ పెరుగుతాయి. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పడాన్ని ఐ డోంట్ వాంట్ టు ఎండోర్స్ ఇట్. బికాస్ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ వీళ్ళు 57 లక్షల ఎందుకు ఎంతమందికి పిల్లలకి ఇచ్చారు, అది కూడా ప్రైమరీ ఫేసి 57 లక్షల మంది సబ్జెక్ట్ టు ఎలిమినేషన్. రేపొద్దున ఈ కండిషన్ సప్లై ప్రాసెస్ లో ఎంతమంది వెళ్ళిపోతారు మనకు తెలియదు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ లెక్కలు ఎవరు చెప్పరు. ఇదంతా కట్టే కొట్టెత్తిచ్చా రామాయణాన్ని 3 ముక్కలు చెప్పినట్టు అయిపోతుంది. ఎంతమందికి ఇచ్చారు పవన్కి తెలియదు, ఎంతమందికి ఇవ్వలేదు శ్రవణ్కి తెలియదు. బికాజ్ లక్షల మంది పిల్లల్ని మనం ఒక చోట కూర్చోబెట్టలేము, తల్లిని అడగలేము కాబట్టి వాళ్ళ మనసుల్లో తిట్టుకోవటమే. కాబట్టి ఈ ప్రాసెస్ లో భాగంగా ట్రాన్స్పరెన్సీ అయితే లేదు పవన్, 100% నేను చెప్తున్నా. దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ, దేర్ ఇస్ నో అకౌంటబిలిటీ, దేర్ ఇస్ నో రిలయబిలిటీ. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతుల్లో 2024 లక్షల మంది తల్లులకు అన్యాయం చేసినారు. 2025 స్కీమ్ హాఫ్ ఇంప్లిమెంట్ చేశారు, దట్ కండిషన్ సప్లై అని అన్నారు. ఖచ్చితంగా ఈ స్కీమ్ భవిష్యత్తులో ఇంకా తూట్లు పడిచే వ్యవహారంగానే ఉంటుంది తప్ప ఈ స్కీమ్ విత్ ట్రూ అండ్ లెటర్ అండ్ స్పిరిట్ లో ఇంప్లిమెంట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను.